వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ తెలంగాణ స్టైల్లో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని సరిపడ నీళ్లు వేసుకొని అరగంట నుండి గంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి సోనా మసూరి రైస్ తోటే ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఫంక్షన్స్లో ఎక్కువగా సోనా మసూరి రైస్ తోటే ప్రిపేర్ చేయడం చూస్తుంటాం కాబట్టి సేమ్ అదే ప్రాసెస్లో అదే రైస్తో చేసి చూపిస్తున్నాను. ఇక మన ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన బగారా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం గంట సేపు నానబెట్టుకున్నటువంటి పచ్చి బఠానీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో 3 గ్లాసుల వరకు రైస్ నానబెట్టుకున్నాం కదా, ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 4.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే మీరు ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే గ్లాస్కి గ్లాసుంబావు చొప్పున వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మన బగారా రైస్ ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము, అదేలాగో చూసేయండి. ఒక మందపాటి కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ త్వరగా ఉడకడానికి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఈ చికెను ఒక 90% వరకు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి చికెన్కి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ కర్రీని బాగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి, సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.